హలో గైస్, ఆల్రెడీ మనం ఈజీ లెవెల్ అనేది కంప్లీట్ చేసాం. సో ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి మనకి మోడరేట్ పేపర్ చూద్దాం. మోడరేట్ పేపర్ అంటే ఇదొక రీసెంట్గా జరిగిన మనకి కొన్ని అనాలిసిస్ ప్రకారంగా కొన్ని పీడిఎఫ్స్ అయితే దొరికాయండి. సో అవి నార్మల్గా ఏంటంటే అందులో కొన్ని క్వశ్చన్స్ తీసుకొని సో ఇక్కడ మనం చెప్తున్నాం అనమాట. సో ఇవి మనకి ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో మరి ఇంకెందుకు సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదామా? సో అయితే ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు, ద ప్రొడక్ట్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ ఏ డేటా. సో ఇది మనకి స్టాటిస్టిక్స్ సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోడ్ అంటే ఏంటండి, ఇప్పుడు ఇక్కడ మనకి మోడ్ అంటున్నాడు కదా. సో మోడ్ అంటే ఏంటండి, ఏదైనా ఒక నెంబర్ అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయితే దాన్ని మోడ్ అంటాం, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఇచ్చిన డేటాలో చూసుకున్నట్లయితే ఇచ్చిన డేటాలో ఎక్కువ సార్లు రిపీట్ అయినది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంది. 6 ఒకటోసారి, రెండోసారి, 3 సార్లు రిపీట్ అయింది. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే 7 చూడండి, 7 ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. ఇంకేమైనా రిపీట్ అయ్యా? ఇంకేం రిపీట్ అవ్వలేదు కదా. అంటే మనకి 6, 7. వాడేమంటున్నాడు, ప్రొడక్ట్ అంటున్నాడు. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో ప్రొడక్ట్ అన్నాడు అంటే దాని అర్థం మల్టిప్లికేషన్ అని అర్థం, అంటే గుణించాలి. అంటే ఇక్కడ 6 × 7 ఎంత అవుతుందండి, 6 7s are 42. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ పర్సన్ సేవ్ 30% ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్. ఇఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 20%, దెన్ హీ సేవ్స్ 20% మోర్ దెన్ ది ప్రీవియస్ సేవింగ్. అలాగే ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతానండి. సో వీడియో అయిపోయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనా? మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను టెలిగ్రామ్ది, మీరు అక్కడ జాయిన్ అవ్వండి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, సో ఒక పర్సన్ అంట, ఒక వ్యక్తి తన నెలవారీ ఆదాయం నుండి 30% సేవ్ చేస్తాడంట. ఎప్పుడైనా ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ కోసం మాట్లాడేటప్పుడు మనకి ఇన్కమ్ అంటే ఏంటండి, మనకి నెలసరి అంటే ఇప్పుడు ఇన్కమ్. సో ఇన్కమ్ ఫార్ములా ఏంటి, ఇన్కమ్ అనేది మనం ఏం చేస్తాం, మనం ఖర్చు పెట్టేది దాన్ని ఎక్స్పెండిచర్ అంటాం. అలాగే తర్వాత కొంత ఖర్చు పెట్టి కొంత దాస్తాం కదా, దాన్ని సేవింగ్ అంటాం. సో ఇది ఇన్కమ్ యొక్క ఫార్ములా అన్నమాట, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. సో ఇది ఇన్కమ్. సో అయితే మనకి ఎప్పుడు కూడా ఇన్కమ్ని మనం ఎంత అనుకోవాలి, 100% అనుకోవాలి. నీ జీతం ఎంతైనా అవని దాన్ని నువ్వు 100% అనుకోవాలి. ఓకేనా? సో 100 రూపాయలు అనుకో. సో నీ ఇన్కమ్ 100 రూపాయలు అనుకో. ఓకేనా? 100 రోజుల పని 100 రూపాయలు అనుకో. సో అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఒక వ్యక్తి తన నెలవారీ ఆదాయం నుండి 30% మంత్లీ ఇన్కమ్ అన్నమాట సేవ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు, ఏ పర్సన్ సేవ్ 30%. సేవ్ అంటే ఎంత అంటున్నాడు ఇక్కడ, 30% అంటే 30 రూపాయలు అనుకో. ఓకేనా? 30 రూపాయలు అయితే అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది నీకు, 100 రావాలి. మొత్తం ఇన్కమ్ 100 రూపాయలు అయితే నీకు అందులో సేవింగ్ నువ్వు 30 రూపాయలు అంటే ఖర్చు ఎంత పెట్టావు, నువ్వు 70 రూపాయలే కదా పెట్టావు. అది. సో ఇక్కడ నీకు ఒక పాయింట్ తెలిసింది. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇఫ్ హీజ్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. వాడి యొక్క మంత్లీ ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయిందంట. 100లో 20% ఇంక్రీజ్ అయిందంటే ఎంత, +20 కదా. 100 + 20 120. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు, హీ సేవ్ 20% మోర్ దెన్ ది ప్రీవియస్ సేవింగ్. అంటే ముందు దానికన్నా ఇంకొక 20% ఎక్కువ దాచాడంట. సేవింగ్స్లో వాడు ఏం చేశాడు, ఇంకొంచెం ఎక్కువ దాచాడంట. అంటే 20% అంటే దాని అర్థం ఏంటి, 30లో 10% అంటే 3, 20% అంటే 6 రూపాయలు ఎక్కువ దాచాడు. నెక్స్ట్ అంటే మొత్తం కలిపి 36 రూపాయలు. ఎలా చెప్పాను అనుకుంటున్నారా, చూడండి. 30 రూపీస్లో 20% ఎంత అంటే 10% అంటే ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోండి 3, అప్పుడు 20% ఎంత అవుతుంది, 3 + 3 6 రూపాయలు అవుతుంది. సో ఆ విధంగా అన్నమాట. సో బేసిక్ బిగినర్ వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ 36 రూపాయలు అనుకోండి, 120లో 36 రూపాయలు తీసేస్తే ఎంత, 30 తీసేయండి, 90, 90లో నుంచి 6 తీస్తే 84. సరిపోయిందా, 84. వాడు ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్లో ఎంత పర్సంటేజ్ మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయిందని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. చూడండి, 70కి 84కి ఎంత ఇంక్రీజ్ అయింది, రెండిట్లకి ఎంత ఇంక్రీజ్ అయింది, 70లో నుంచి అంటే ఇక్కడ 14 ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, 14. తెలుసు కదా పర్సంటేజ్ని ఎలా కనిపెట్టాలో, చేంజ్ వాల్యూని రాసుకొని కింద ఒరిజినల్ వాల్యూ ఎంత 70. ఓకేనా? ఇనీషియల్ వాల్యూ రాసుకొని ఇంటూ 100 చేయాలి. ఓకేనా? దీన్ని క్యాన్సిలేషన్ చేయండి, సరిపోతుంది. 7 14, 7 10, ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్, 7 10 2 10 20. సో 20% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ నేను ఎందుకు ఇంతలా చెప్పానంటే యాక్చువల్గా దీన్ని సాల్వ్గా అంటే షార్ట్ ట్రిక్లో నార్మల్గా చేయొచ్చు, బట్ నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే సో కాన్సెప్ట్ ఇక్కడ నీకు ఫార్ములా తెలిసింది, ఇది ఎలా సాల్వ్ చేయాలో తెలిసింది, రేపొద్దున ఈ వాల్యూస్ కాకుండా వేరే విధంగా అడిగినా నువ్వు చేయగలవు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా సో 2 వేస్లో చేయొచ్చు. సో నాకు నచ్చిన వే చేస్తాను, మీకు ఒకవేళ దీనికన్నా బెస్ట్ తెలిస్తే మీరు చేయండి. ఒక తరగతిలో 20 మంది విద్యార్థుల సగటు వయసు, ఒక యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్. చూడండి, 20 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటున్నాడు, 29 ఇయర్స్ అంటున్నాడు. అంటే 20 స్టూడెంట్స్ యొక్క ఏజ్ 29 ఇయర్స్ ఎంత అయింది, 29ని డబల్ చేస్తే 58.
పక్కన 0 పెట్టేసుకోండి. ఇది వాళ్ళ టోటల్ ఏజ్ మాట. అయితే ఒక టీచర్ అనేది ఇంక్లూడ్ అయింది. ఇంక్లూడ్ అంటే కలవడం మాట. ఒక గురువు వయసు చేర్చితే సగటు అనేది ఇంక్రీజ్డ్ బై 1 ఇయర్. అంటే యావరేజ్ 29 సంవత్సరాలు కాస్త 30 సంవత్సరాలు అయింది. అంటే టీచర్ కలవగానే ఎంతమంది అయ్యారు? 20 స్టూడెంట్లు ప్లస్ ఒక టీచరు 21 మంది అయ్యారు. ఇంటూ యావరేజ్ ఏజ్ ఎంత పెరిగింది? 1 సంవత్సరం అంటే 30 పెరిగింది. 3 ఒకట్ల 3, 3 రెళ్ళు 6. సో పక్కన 0 పెట్టేట్టుకోండి. రెండింటిలో డిఫరెన్స్ ఎంత? 500 తీస్తే 130, 130 నుంచి 80 తీస్తే 50. సో టీచర్ ఏజ్ ఎంత? 50. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి అడిగాడండి. ఈ క్వశ్చన్ ఆర్ఆర్బీ గ్రూప్ డీలో మన రీసెంట్గా జరిగిన షిఫ్ట్లో అడిగాడు. సో ఈ క్వశ్చన్ నాకు చాలామంది చెప్పారన్నమాట. సో ఇలా బై అండ్ గెట్ అని చెప్పేసి అడుగుతున్నాడు అని చెప్పి. మరి కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. సో ఇలాంటి వాటికి ఏం చేయాలంటే మీరు ఎప్పుడైనా సరే మీకు ఫ్రీ అండ్ గెట్ అని ఇచ్చాడు అనుకోండి, ఒకటే ఫార్ములా, ఫ్రీగా వచ్చిన వాటిని అలాగే టోటల్ చేసి దాన్ని ఇంటూ 100 చేయండి. సో ఇది ఫార్ములా మాట. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్లో బాగా యూజ్ అవుతుంది. ఫ్రీగా ఎన్ని ఇచ్చాడు మనకి అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి 11 వచ్చాయండి. నువ్వు నార్మల్గా షాప్కి వెళ్ళి 14 కొంటే నీకు 11 ఫ్రీ అన్నాడు. అంటే మొత్తం నీకు ఎన్ని వస్తాయండి? నువ్వు నార్మల్గా ఎన్ని కొనాలనుకున్నావు? షాప్కి వెళ్ళి 14 వస్తువులు కొన్నావు. కానీ వాడు నువ్వు అడగకుండా ఇంకొక 11 ఇచ్చాడు నీ చేతికి. అప్పుడు మొత్తం కలిపి ఎన్ని అవుతాయి? ఇవి 14, 11, 24, 25 వస్తువులు వస్తాయి నీ చేతిలోకి. కాబట్టి దీన్ని ఇంటూ 100 చేస్తే అప్పుడు నీకు డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంతో తెలుస్తుంది అన్నమాట. క్యాన్సిలేషన్ చేస్తే 25 ఒకట్ల 25, 4 100 కదా, 4 11 44. సో 44% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు? ఏ అండ్ బి కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. సో ఏ మరియు బి అంటే కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తాయి. అంటే ఇద్దరు కలిసి కదా ఏ ప్లస్ బి అని రాసుకొని 12 రోజుల్లో కంప్లీట్ చేస్తాయి. అలాగే బి అలోన్ అంటే బి ఒక్కడే ఒంటరిగా 16 రోజులు పనిచేస్తాడంట. అంటే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? 16 రోజుల్లో చేస్తున్నాడంట. ఓకేనా? అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ ఒక్కడే కానీ ఈ వచ్చిన వర్క్ ఏదైతే ఉందో, సేమ్ వర్క్ వీళ్ళిద్దరూ పనిచేసిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని 3 రెట్లు చేసిన తర్వాత ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సింపుల్గా నేను ఏం చెప్పాను? ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎంకి నేను మెంబర్షిప్ క్లాసెస్లో మీకు చెప్పాను ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. ఏం చేస్తారు? పెద్ద వాల్యూని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి, దాన్ని డబల్ చేయండి, వస్తుందా? 16 డబల్ చేసి 32, 12 టేబుల్లో రాదు. తర్వాత ఎంత వచ్చింది? 48. సో 48 ఈజ్ ద టోటల్ వర్క్. అంతే కదా. ఇప్పుడు ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? ఎఫిషియన్సీ ఇక్కడ ఎంత అవుతుంది? 12 టేబుల్లో 48 ఎన్నిసార్లు వస్తుంది? 12 4, 16 టేబుల్లో 16 3. ఇది ఎఫిషియన్సీ అన్నమాట. ఇది ఎఫిషియన్సీ అంటారు. ఓకే. సో ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి కలిపితే 4 పార్ట్లు అయ్యింది. ఇక్కడ ఏ ప్లస్ బి కలిపితే 4 పార్ట్లు. బి ఒక్కడే ఎన్ని పార్ట్స్ వచ్చాడు? 3 పార్ట్లు వచ్చాడు. అంటే ఇప్పుడు ఏ అనేవాడు ఎంత? బి అనేవాడు 3 పార్ట్లు అయితే ఒక్కడే, ఏ అనేవాడు ఎంత అవుతాడు అప్పుడు? ఇక్కడ 4 పార్ట్లు కదా, అంటే ఏ అనేవాడు 1 పార్ట్ అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు? టోటల్ వర్క్ని 3 times చేయమంటున్నాడు. టోటల్ వర్క్ని క్వశ్చన్లు అదే కదా అన్నాడు. ఏ అలోన్ కెన్ డూ ఇట్ 3 times. 3 times అంటే అర్థం 3 into అని అర్థం. అప్పుడు 48 into 3 ఎంత? 144. అంతేనా? 3 8 24, 3 4 12, 12 2 14, 144 డివైడెడ్ బై ఏ వాల్యూ ఎంత? 1. సో ఎంత వచ్చింది మనకి? 144 days. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో క్యాలిక్యులేటివ్ ఇస్తున్నాడండి. సో బేసిక్కే కానీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఏం పర్వాలేదు. చూడండి, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సమ్ ఈజ్ 5000, బారోడ్ అంటున్నాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. కాకపోతే టైం ఇక్కడ చూడండి మంత్స్లో ఇచ్చాడు, నెలల్లో ఇచ్చాడు. దాన్ని మనం సంవత్సరాల్లో మార్చాలంటే డివైడెడ్ బై 12 చేయాలి. అలాగే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 16% per annum అని ఇచ్చాడు. తెలుసు కదా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? పీటీఆర్ బై 100. ఇదే కదా మనకి ఫార్ములా. ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, బట్ మామూలుగా చెప్తున్నాను. ఓకేనా? సో డైరెక్టర్ రాసేయండి. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 5000 ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడు? 18 నెలలు. సో దీన్ని ఏం చేయాలి మనం? డివైడెడ్ బై 12 చేయాలి. ఓకేనా? సో ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 16. కిందన 100 ఉంటుంది. 18 మరి 12 నెలల్లో మార్చాలి కాబట్టి అక్కడ 12 రాసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 4 3 12, 4 4 16, మళ్ళీ 3 1 3 6 6 5 30, 3 4 12. సో 1200. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సో మనం ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఆలోచించాలి. ఓకేనా? సో ఇఫ్ 20% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 96, ద రిజల్ట్ ఈజ్ 225, ద నెంబర్ ఈజ్ అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 20% ఆఫ్ నెంబర్. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను పర్సంటేజ్లు ఇచ్చినప్పుడు దాన్ని ఫ్రాక్షన్లు ఎలా మార్చుకోవాలి. 20% ఎలా రాసుకోవచ్చు? 1/5 అని రాసుకోవచ్చు. మళ్ళీ నువ్వు ఎగ్జామ్లో 20% అంటే 20 డివైడెడ్ బై 100 అని రాసుకొని 0 క్యాన్సిల్ చేసి 2 1 2 5 చేస్తానంటే అవ్వదు. 20% అంటే 1/5 అని నీకు గుర్తుండిపోవాలి ఈ నెంబరు.
అర్థమైందా? సో ఇప్పుడు ఏమంటున్నాడు, హాఫ్ అంటున్నాడు. హాఫ్ అంటే ఇంటూ నెంబర్ అంటే దీన్ని ఎక్స్ అనుకో, యాడెడ్ అంటే ప్లస్ 96 యాడ్ చేస్తే రిజల్ట్ ఏంటి, ఈక్వల్ టు చేస్తే అది 125. ఇది ఈక్వేషన్ ఫార్మేషన్ అనమాట. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు మనకి ఎగ్జామ్లో. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటి మనకి 20% అంటే 1/5, హాఫ్ అంటే ఇంటూ నెంబర్ అంటే ఎక్స్, యాడెడ్ అంటే ప్లస్ 96 వేసుకొని 225 వేయాలి. ఓకేనా? ఇప్పుడు 96 అటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 100లో నుంచి 90 తీస్తే 200లో నుంచి 90 తీస్తే 110. 110ని 110లో 6 తీస్తే 104, 104, 124, 129. అంటే x/5 ఈక్వల్ టు 129. అంతేనా? సో అది ఇప్పుడు 5 అటు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో 5 అటు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఎంత, 5 × 1 500, 5 20 100, 600, 5 9 45, 645. అంతే, ఇలా చెయ్యాలి. సో ఇలా చేస్తేనే మీరు ఎగ్జామ్లోని టైం అనేది ఎక్కువగా సేవ్ చేయగలరు అండ్ మళ్ళీ రివ్యూ చేయగలరు క్వశ్చన్స్, టైం మిగులుతుంది మీకు ఎక్కువ. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5, ది HCF is 12, LCM అంటున్నాడు. డైరెక్ట్ అండి, ఇది ఫార్ములా ఉంటుంది మీకు తెలుసు కదా, LCM ఈక్వల్ టు HCF ఇంటూ A ఇంటూ B. అంటే దీన్నే మీరు సింపుల్గా చాలామంది ఏమంటారంటే HAB అని అంటారు అన్నమాట. ఓకేనా? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. LCM నుంచి అడిగే ఛాన్సెస్ ఉంటాయి, LCM నుంచి మనకి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. LCF ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. A ఇంటూ B అంటే 3 × 5, 3 5s are 15, 15 12s are 180. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో ఏ షాప్ కీపర్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% అండ్ స్టిల్ గెయిన్స్ 20% ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఇస్ 600, కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు 10% డిస్కౌంట్ ఇచ్చిన, చూడండి డిస్కౌంట్, ప్రాఫిట్, మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఇవన్నీ కానీ మీకు మెన్షన్ చేశాడు అనుకోండి, ఇండైరెక్ట్గా వాడు డైరెక్ట్గా ఫార్ములా అడుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఫార్ములా మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100 ± ప్రాఫిట్ ఆర్ లాస్. అంటే ఇది ప్రాఫిట్ అయినా అవ్వచ్చు, లాస్ అయినా అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు, డివైడెడ్ బై 100 - డిస్కౌంట్ పర్సంటేజ్. సో ఇది ఫార్ములా అన్నమాట. ఓకేనా? ఈ ఫార్ములా మీకు గుర్తుంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు చూడండి, మార్కెట్ ప్రైస్ అంటే ఎంత ఇచ్చాడు, 600 ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు, ఈక్వల్ టు 100. మనకి ఏమంటున్నాడు, గెయిన్ అంటున్నాడు. గెయిన్ అంటే ప్రాఫిటే కదా, ఎంత వచ్చింది 20. అంటే 100కి 20 కలిపితే 100 + 20 ఎంత అవుతుంది, 120. డైరెక్ట్ రాసేసుకుంటున్నాను నేను. అలాగే 10% డిస్కౌంట్, 100లో నుంచి 10 తీస్తే 90. ఓకేనా? ఇక్కడ క్యాన్సిలేషన్ చేయండి, ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4 3 12, 4 15 60, అలాగే 3 1 3 50. సో 5 9 45. సో కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, 450. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? క్యాన్సిలేషన్లో నీ స్పీడ్ అనేది తెలియాలి. అయితే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి, ఏ మరియు బి యొక్క రేషియోస్ 4:5 అంటున్నాడు, 4:5. అయితే 6 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క రేషియో 5:6 అయిందంట. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి అంటున్నాడు. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి ఇక్కడ మనకు చెప్పేశాడు ఆల్రెడీ, వాళ్ళ ప్రెజెంట్ ఏజెస్ ఎంత రేషియో ఉంది, ఏ అండ్ బి యొక్క రేషియో 5 అంటున్నాడు. సో ఇక్కడ 5 ఉంది. సో 5 మల్టిపుల్ ఏముంది, ఆప్షన్ సి. అయ్యో ఎలాగా సో అనుకుంటారు. సో మల్టిపుల్ చూసుకోవడమే. సో మల్టిపుల్ చూసుకుంటే ఆన్సర్ చేసేయడమే. ఇక్కడ 5 తోటి మల్టిపుల్ అయ్యేది ఏముంది, సి మాట. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్లో చేయాలన్నమాట. అర్థమైందా? సో ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. జస్ట్ రేషియోస్లో ఇచ్చినప్పుడు వాడు బీ కోసం అడుగుతున్నాడు, అందుకే బీ యొక్క నెంబర్ ఏంటో చూడండి, ఆ మల్టిపుల్స్తో ఆన్సర్ ఏముందో చూడండి. సో అదే మన ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? మీరు ఫ్లాష్ మ్యాన్లా ఉండాలన్నమాట. ఫ్లాష్ మ్యాన్ అలాగా బ్లింక్ అయిపోవాలి. లేదు సార్ నాకు అర్థం కాలేదు, సో అలాగే ఇవ్వకపోతే ఒకవేళ ఆప్షన్లో 2 5 మల్టిపుల్స్ ఉంటే, నాకు తెలుసు మీరు అడుగుతారని నాకు తెలుసు, ఎందుకంటే మీ మైండ్ నా మైండ్ ఒకటే. సో అదే డౌట్స్ వస్తాయి మనకు కూడా. వాడు ఏమంటున్నాడు, 6 సంవత్సరాల తర్వాత అంటే +6 కదా, 6 సంవత్సరాలు ఆఫ్టర్ అన్నాడు కాబట్టి ఎంత అయిందంట, 5:6 అయిందంట. నేను ఏజెస్ క్లాసెస్ చూడండి, మెంబర్షిప్లో ఉంటుంది, వీలైతే చూడండి. సో మీకు ఒకవేళ ఏజెస్ టాపిక్ వీక్ అనుకుంటే సో మీకు బెస్ట్గా అర్థమైపోతుంది అనమాట. చూడండి, ఎప్పుడైనా సరే మనకి ఆఫ్టర్ అన్న తర్వాత డిఫరెన్స్ చూసుకోండి. ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 2 డిఫరెన్స్లు కూడా సేమ్ ఉంది. ఇక్కడ 1 పార్టే, ఇక్కడ 1 పార్టే. ఇక్కడ చూడండి, అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 6 ఇయర్స్ వచ్చింది. అప్పుడు 5 పార్ట్స్ ఎంత అవుతుంది, ఇంటూ 6 కదా, 5 6 ఎంత, 30 ఇయర్స్. ఇలా కూడా చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, సో టైమ్ స్పీడ్ డిస్టెన్స్ నుంచి ఏ విధంగా అడుగుతున్నాడు క్వశ్చన్. ఏ కార్ ట్రావెల్స్ 180 కిలోమీటర్స్ ఇన్ 3 hours. ఇఫ్ ఇట్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, ద టైమ్ టేకెన్ టు కవర్ ది సేమ్ డిస్టెన్స్ విల్ బి. చూడండి, ఇక్కడ మనకి సింపుల్గా వాడు డిస్టెన్స్ టైం ఇచ్చేసాడు, స్పీడ్ ఎంత కనుక్కోవచ్చు కదా, కిలోమీటర్ అవర్స్ సేమ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏంటి, ఇక్కడ స్పీడ్ ఎంత అవుతుంది చెప్పండి, 180 అంటే 3 1 3 6 అంటే 60 km/h. స్పీడ్ ఎక్కడ చెప్పేసాను నేను.
ఓకేనా. క్వశ్చన్ చూడగానే మనం స్పీడ్ చెప్పవచ్చు అలాగా. అయితే ఏమంటున్నాడు, స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. చెప్పండి 60 కిలోమీటర్లో 20% పెంచితే 10% అంటే ఏం చెప్పాను, 10% అంటే 60లో ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే 0 క్యాన్సిల్ అవుద్ది. 10% అంటే 6 అంటే 20% ఎంత అవుద్ది, 12 అవుద్ది. అంటే ఇప్పుడు దీనికి 12 యాడ్ చేస్తే ఏమంత అవుద్ది, 72 అవుతుంది. అంటే 72 km/h అయ్యింది. ఇప్పుడు ఇదే డిస్టెన్స్, ద టైమ్ టేకెన్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ విల్ బీ, అదే డిస్టెన్స్ ఇప్పుడు ఈ స్పీడ్తో వెళ్తే ఎంత అవుతుంది, టైం ఎంత అవుతుందని అడిగాడు. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఎంత డిస్టెన్స్ 180 కిలోమీటర్స్ని ఇప్పుడు ఎంత స్పీడ్ పెంచాడు, 72. క్యాన్సిలేషన్ చేయండి. 18 10 18 4 2 2 2 5 5/2 అంటే ఎంత, 2.5 hours పడుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, కుమ్మియాలి అలాగా, అర్థమైందా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడండి ఇక్కడ, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్. చూడండి, ఒక మనీ అనేది బికమ్స్ ఎప్పుడైనా అన్నాడు అంటే దాని అర్థం ఇచ్చింది అమౌంట్ అని అర్థం, ఇచ్చింది అమౌంట్ అని అర్థం, అంటే మొత్తం మాట బికమ్స్ అంటే. ఓకేనా. ఇన్ 3 years అట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10%, ఫైండ్ ద ప్రిన్సిపల్. మనల్ని ఏమడుగుతున్నాడు, ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. చాలా ఈజీ అంటే, సో ఎప్పుడైనా సరే మీకు ఏం చెప్పాను, టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కనిపెట్టాలంటే నేను ఏం చెప్పాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని అలాగే టైంని రెండింటిని మల్టిప్లై చేయండి. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ 10, టైం ఎంత 3, 10 3 ఎంత 30, 30%. 30% ఫ్రాక్షన్ ఎలా రాయొచ్చు, 3/10. ఎప్పుడు నేను ఏం చెప్పాను, 3/10 అంటే ఇనీషియల్గా ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. మరి అమౌంట్ అంటే ఏంటి, మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్టే కదా. అంటే ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి అమౌంట్ ఎంత అవుతుంది, 13 అవుతుంది. అంటే ఈ 10 ఏమవుతుంది, అమౌంట్ అవుతుంది. ఇదే కదా. అంటే ప్రిన్సిపల్ వచ్చేసి 10 అయితే అమౌంట్ వచ్చేసి 13 పార్ట్లు. ఇక్కడ 13 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకి, 6500 ఇచ్చాడు. అంటే 13 ఎక్కడంలో 65 ఎప్పుడు వస్తుంది, 5లో వస్తుంది. అంటే 500. అప్పుడు ఇది కూడా 500తో మల్టిప్లై చేయాలి కదా. 500 × 10 ఎంత, 5000. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇలా సింపుల్గా చేసేయడమే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఈజ్ 56 cm, లెంత్ వచ్చేసి 18 cm, బ్రెడ్త్ ఎంత అవుతుందని అంటున్నాడు. అసలు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్, ఒక రెక్టాంగులర్ యొక్క పెరిమీటర్ ఎంత అండి. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 × L+B మాట. దీని వాల్యూ ఎంత అని ఇచ్చేసాడు వాడు, 56 అని ఇచ్చేసాడు. అయితే 2 అటు వెళ్తే ఏమవుతుంది, L+B = 2 2 4 2 8 28 అవుతుంది. అయితే ఎల్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ మనకి చెప్పేశాడు 18 అని. అంటే ఎల్ వాల్యూ 18 అయితే ఇక్కడ బి వాల్యూ ఎంత అవుతుందండి, 28లో 18 తీస్తే 10. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బోట్స్ అండ్ స్ట్రీమ్ నుంచి అడుగుతున్నాడు అనమాట క్వశ్చన్ మనకి. ఓకేనా. సో ఏమడుగుతున్నాడు, ఏ మ్యాన్ క్యాన్ రో ఏ 15 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 1 hour. చూడండి వాడు మనల్ని ఏమంటున్నాడు, ఒక మనిషి 15 kilometers దిగువ ప్రవాహం, డౌన్ స్ట్రీమ్ అంటే ఇక్కడ ఏంటి మనకి డి, 1 hour అంటే ఒక గంటలో. అంటే డి = మనకి ఏంటి, స్పీడ్ కనుక్కోవాలి, డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ కనుక్కుందాం. ఎంత, డౌన్ స్పీడ్ ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ బై టైం కదా. సో అంటే 15/1 అంటే ఎంత వచ్చింది, 15 km/h వచ్చింది. ఇది డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ మాట. అలాగే అదే దూరం తిరిగి వెనక్కి వచ్చినప్పుడు 3 hours పట్టిందంట. ఇది అప్ స్ట్రీమ్ యూ అనుకుందాం. ఓకేనా. అంటే అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత అయింది, తిరిగి వచ్చినప్పుడు అదే 15 kilometers 3 గంటలు పట్టిందంట. అంటే అప్పుడు ఎంత అయింది, 3 అంటే 3 1 3 5 కదా, 5 km/h పట్టిందంట. ఓకేనా. సో ఇక్కడ మనోడికి ఏం చేశాడు అంటే, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ఇక్కడ వై అడుగుతున్నాడు అనమాట, ఎక్స్ అడగట్లేదు. స్టిల్ ఇన్ వాటర్ అంటే ఎక్స్, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ఒక ప్రవాహ వేగం. ప్రవాహ వేగం అంటే మనం వైతో కొలుస్తాం. వై యొక్క ఫార్ములా ఏంటి, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 మాట. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది, డౌన్ స్పీడ్ అంటే 15, యూ అంటే 5 డివైడెడ్ బై 2. 15లో నుంచి 5 తీస్తే 10, 10/2 అంటే 5 km/గంట. ఓకేనా. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకొక విషయం అండి ఏంటంటే, చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు హైప్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. చూసే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ బట్ ఎవరు లైక్ చేయట్లేదు. అండ్ మీకు వీడియో చూసినప్పుడు తెలిసిపోతుంది ఈజీగానా నేను చెప్పిన కంటెంట్ ఏదో పేరుకి నార్మల్ మెథడ్లో చెప్తున్నానో లేదంటే ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎలా చెయ్యాలో చెప్తున్నానో మీకే తెలిసిపోతుంది. కానీ లైక్ చేయకుండా చూసేసి జస్ట్ వెళ్ళిపోతున్నారు అంతే. సో అది ఎక్కువగా నేను ఇక్కడే చూస్తున్నానండి, ఇంక ఏ అదర్ స్టేట్స్లో కూడా ఇలా ఉండదు. బట్ మనం తెలుగు కమ్యూనిటీలో ఎందుకు ఎంకరేజ్ చేయరో నాకు అర్థం కావట్లేదు. కొంతమంది మాత్రం నిజంగా గోల్డ్ అండి, ప్రతిదీ ఎంకరేజ్ చేస్తారు, కామెంట్ చేస్తారు, వీడియో ఎలా ఉందో చెప్తారు. నిజంగా చెప్తున్నాను, మీరు పెట్టే లైక్స్ అండ్ కామెంట్స్ నాకు ఇచ్చే ఎనర్జీ బూస్ట్. సో ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు బాగోకపోయినా, ఎక్కడైనా తప్పులున్నా, చండాలంగా ఉన్నా సరే మొహం మీదే తిట్టండి, పర్వాలేదు. సో ఐ కెన్ బేర్ ఇట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ షర్ట్ ఈజ్ 720, ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఇస్ గివెన్, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు. చూడండి, సింపుల్ క్వశ్చన్, మీరే సాల్వ్ చేయండి. ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఓకేనా. సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందని.
సో ఇక్కడ కొంచెం మనకి అంటే రాంగ్ పడింది. సో ఇక్కడ వాల్యూ చూడండి 700 ఇది. ఓకేనా, ఇది 15% డిస్కౌంట్. సో మీరు ఆన్సర్ ఎంతో చెప్పండి. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా హోంవర్క్ చేస్తారా? సో ఇలా హోంవర్క్ ఇచ్చుకుంటూ పోతే మీరెందుకు సార్ వీడియో చేయడం అంటారా? సో ఈజీ క్వశ్చన్, ఇందాక చెప్పాను కదా, ద యావరేజ్ నెంబర్ ఆఫ్ సెవెన్ నెంబర్స్ ఈజ్ 21 అంటున్నాడు. 7 ఒకట్ల 7, 7 14 అంటే 147. వన్ నెంబర్ ఈజ్ రిమూవ్డ్ అంటున్నాడు. ఒక నెంబర్ తీసేస్తే ఎంత అవుతాయి? 7 నెంబర్లో ఒక నెంబర్ తీసేస్తే 6 నెంబర్లు ఉంటాయి. ఓకేనా, యావరేజ్ ఎంత అయింది? 20 అయిందంట. 6 20లో ఎంత? 120. ఎంత తేడా వచ్చింది? 27. సో రిమూవ్ అయిన నెంబర్ ఎంత? 27. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఏ ట్రైన్ 180 meters లాంగ్ పాసెస్ ఏ పోల్ ఇన్ 9 seconds ద స్పీడ్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. చూడండి, మీటర్స్ సెకండ్స్లో ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా చెప్పచ్చు. ఎప్పుడైనా పాసెస్ ఏ పోల్ అన్నాడంటే దీన్ని నెగ్లెక్ట్ చేసేయండి. ఎప్పుడైనా ఒక ట్రైన్ ఎప్పుడైనా సరే ఒక పోల్ని పాస్ చేసింది అనుకోండి, ఈ పోల్ అనేది ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేస్తాం అన్నమాట. అంటే మనం డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు, ఇక్కడ ట్రైన్ యొక్క స్పీడ్ అనేది 180/9 అని చేస్తే మనకి ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఇట్ స్పీడ్ 20 km/h వచ్చింది. 20 m/s వచ్చింది. కానీ ఇచ్చిన ఆప్షన్ km/h. km/hలోకి మార్చాలంటే ఏం చేయాలి మనం? ఇంటూ 18/5 చేయాలి. 5 1s are 5 4s are 18, 4s are ఎంత? 72 km/h. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇఫ్ ఏ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 125% ఆఫ్ కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు. ఎప్పుడైనా చూడండి, మనకి కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా 100 అనుకుంటాం. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు? 125 అంటున్నాడు. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 25. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అంటే ఇది ఈజీ పేపర్ అని కాదండి. క్వశ్చన్స్ మనకి ఏంటంటే కొన్నిసార్లు మోడరేట్లో కూడా ఈ విధంగా ఇస్తూ ఉంటాడు. క్వశ్చన్స్ కొన్ని క్యాలిక్యులేటివ్గా ఇస్తూ ఉంటాడు, బేసిక్గా ఇస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు క్యాలిక్యులేషన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, కొన్నిసార్లు క్యాలిక్యులేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఈజీగా మనం చేసే విధానం బట్టి ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మోడరేట్లోనే కొన్ని క్వశ్చన్స్ మనకి ఈజీగా అడిగాడు అనమాట. ఇప్పుడు 20th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఏ మ్యాన్ కవర్స్ ఏ 45 km ఇన్ 5 hours. అంటే 45 km ఇన్ 5 hours అంటే స్పీడ్ ఎంత అవుతుంది? 5 1 5 9 అంటే 9 km/h కదా అవుతుంది. సో ఇప్పుడు హౌ మచ్ డిస్టెన్స్ విల్ కవర్ ఇన్ 8 hours అంటున్నాడు. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. అంటే 8 × 9 కదా, 8 9 ఎంత? 72. సో ఈ విధంగా చేయొచ్చు అని చెప్పి ఈ టైప్లో చెప్తున్నాను అనమాట నేను. అదే ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 7 cm అన్నాడు. ఫైండ్ ఇట్ సర్కంఫరెన్స్ అంటున్నాడు. సో మనకి మెన్సురేషన్ 2D అండ్ 3D నుంచి ప్రాబ్లమ్స్ అనేవి గ్రూప్ డీలో ఇస్తున్నాడు. ఎలా అంటే బేసిక్ ఫార్ములా, ఇప్పుడు సర్కంఫరెన్స్ అంటే ఇప్పుడు సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటంటే మనకి సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr కదా. సో పై వాల్యూ వాడే చెప్తున్నాడు 22/7 అని తీసుకోమని. రేడియస్ ఇచ్చేసాడు 7 అని. 7 క్యాన్సిల్ అయిపోతుంది. 22ని 2తో మల్టిప్లై చేస్తే 44 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాగా ఫార్ములా బేస్డ్ కూడా అడుగుతున్నాడు అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఇలా ఈ సిరీస్ నుంచి చెప్పడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఏ నెంబర్ ఈజ్ 25% మోర్ దెన్ 80. సో ద నెంబర్ ఈజ్. సో ఇది కూడా హోంవర్క్ చేయండి. సో ఇది ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఎలా అనిపించిందో చెప్పండి. సో మీకు ఓకే, మోడరేట్ లెవెల్ పేపర్, నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ పేపర్ కూడా చేద్దాం, అనాలిసిస్ చేద్దాం. ఓకేనా, అనాలిసిస్ చేసి సో మొత్తం కంప్లీట్ అర్థమెటిక్ నన్ను అడిగారు కానీ బట్ కంప్లీట్ అర్థమెటిక్ మా వాళ్ళకి చెప్పాను. సో వాళ్ళు ఏంటంటే సో ఈచ్ టాపిక్ కంప్లీట్ వీడియో చేయాలంటే మినిమం 2 గంటలు పడుతుంది. ఎందుకంటే కంప్లీట్ అర్థమెటిక్లో నుంచి మోడల్స్ని మనం పైన ఫార్ములాస్ చెప్పుకొని ఈచ్ వన్కి మనం ప్రాబ్లం చెప్పాలి అంటే చాలా టైం పడుతుందండి. నేను కంగారులో నేను ఓకే చేస్తానని చెప్పాను కానీ బట్ చాలా టైం పట్టిందన్నమాట దానికి. సో అది నేను మధ్యలోనే ఆపేసాను అది. సో ఎందుకంటే ముందు ఈ కనీసం ఈ మోడరేట్ పేపర్లైనా మనం చేసి ఎక్స్పెక్టెడ్ పేపర్లైనా చేస్తే ఈజీగా అవుతుందని చెప్పి సో ఏదో ఒకటి మనకి హెల్ప్ఫుల్ అయ్యింది కదా. సో ఎగ్జామ్కి హెల్ప్ అయితే అదే చాలు. ఓకేనా, అలాగే నా రీజనింగ్ ప్లేలిస్ట్ని మీరు ఫాలో అవ్వండి. సో మనకి నా ఛానల్లో ఉంటుంది. అండ్ ఆ ఛానల్లో ప్లేలిస్ట్ని మీరు ఫాలో అయ్యారంటే మీకు 30 out of 30 ఈజీగా వస్తాయి. సో ఎందుకంటే ఆ ప్లేలిస్ట్ అనేది అంత బాగుంటుంది అన్నమాట, అంత ఇంపార్టెంట్ కూడా. ఓకేనా, సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.